విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులకున్నా కూడా ముఖ్యంగా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదివించలేకపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారండి. చిరుద్యోగులు, పేదవాళ్ళు పిల్లల చదువుల కోసం తమ ఆదాయంలో 3వ వంతు ఖర్చు పెడుతున్నారు. తమకి అక్షర జ్ఞానం లేకపోయినా కూడా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు. వీధికొకటి చొప్పున వెలిసిన పాఠశాలలో కొన్నింటికి కనీసం ప్రభుత్వ గుర్తింపు కూడా ఉండదు. తల్లిదండ్రుల చదువులే అంతంత మాత్రంగా ఉండే కుటుంబాల్లో పిల్లలు అసలు ఎలా చదువుతున్నారు, స్కూల్లో పాఠాలు బాగా చెప్తున్నారా లేదా అన్న పర్యవేక్షణ చేసేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సక్రు ప్రతిరోజు సరికొత్త వంటలను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ వెరైటీతో మీ ముందుకు వచ్చేసిందండి. సో మరి ఈ రోజు మనకు భానుమతి గారు రబ్డీ పాయసం పరిచయం చేయబోతున్నారు. మరి ఈ రబ్డీ పాయసం ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు భానుమతి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం భానుమతి గారు. నమస్కారం అండి. భానుమతి గారు, మరి ఈ రోజు రబ్డీ పాయసం పరిచయం చేయబోతున్నారు కదా, ఈ రబ్డీ పాయసం అనేది ఎక్కడ వంటకం? ఇది ఒరిస్సా వంటకం అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. ఫ్లేవర్డ్ రైస్, కిస్మిస్, కాజు, బాదం, ఘీ, షుగర్, రబడి, పాలు. సో భానుమతి గారు, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి దీన్ని ఎలా తయారు చేయాలి? బౌల్. ఓకే. ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలండి. వాటర్ వాటర్ ఎంత వేయాలండి? వేయండి. హాఫ్. అది బాయిల్ అవనియండి. ఓకే. బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేస్తాం. భానుమతి గారు, సో ఒక 5 minutes మనం వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేయాలా? ఈ లోపల మనము డ్రై ఫ్రూట్స్ అందులో ఆ పక్కన స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఓకే. సో ఇప్పుడు ఇవి నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. ఒక స్పూన్ ఇవ్వరా? ముందు మనం కిస్మిస్ వేసుకున్నామండి. ఓకే. సిమ్లో పెట్టి. సో అవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది కదండి? కొంచెం ఫ్రై అయితే తీసేసేయండి. ఇప్పుడు కాజు వేయించుకుందామండి. సో జీడిపప్పు అలాగే కిస్మిస్ వాటర్ మరిగే వరకు ఇవి మనం వేయించుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఈ లోపల ఇది రైస్ ఇందులో వేసుకున్నామండి. వాటర్ బాయిల్ అయింది. ఓకే. అంటే వాటర్ ఒక 5 minutes బాయిల్ అయితే సరిపోతుంది. రైస్ వేసుకోవచ్చు అండి. ఓకే. ఇప్పుడు ముందుగా నానబెట్టిన ఫ్లేవర్డ్ రైస్ అండి. ఇది రెగ్యులర్ రైస్ కాదు. ఇది ఫ్లేవర్డ్ రైస్ అంటే మనకి సపరేట్ దొరుకుతుందండి. సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. సూపర్ మార్కెట్ లోనే తీసుకున్నాము. ఇది ఈ రైస్ ను కొంచెం ఒక 10-15 minutes బిఫోర్ కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఈ రైస్ ని. ఇవి ఇప్పుడు వేసుకుందాం. కొంచెం ఇది మూత పెట్టుకోవాలండి. అది లిడ్ ఇవ్వరా? ఓకే. సో హాఫ్ బాయిల్ అవ్వడానికి మనకి ఎంత టైం పడుతుంది? ఒక 5 minutes పడుతుంది. 5 minutes పడుతుందా? సో ఈలోపు మనం ఇంకా కాజు కూడా ఫ్రై చేసుకున్నాం, అలాగే ఇప్పుడు బాదం ఫ్రై చేసుకోవాలి కదా, చేసేద్దాం. బాదం కూడా ఫ్రై చేసి ఓకే. సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా, స్టవ్ ఆపేస్తాం. ఇది బాయిల్ అయిపోయింది శ్రీలక్ష్మి. ఓకే. హాఫ్ బాయిల్ అయింది. ఇప్పుడు మనం చూద్దాం, మూత తీసి చూద్దాం. అంటే హాఫ్ బాయిల్ అయింది అంటే కొంచెం అలా మనకు ఉడికినట్లుగా తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు మనము రబడీని ఇందులో యాడ్ చేసుకుందాం.
సో మీరు రబ్డీ రబ్డీ అని చెప్పారు కదా, అసలు ఈ రబ్డీ అంటే ఏంటి? ఇది మిల్క్ తోనే తయారు చేస్తారు శ్రీలక్ష్మి. ఓకే, మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఓకే, మిల్క్ ఉంటుంది కదా, దాన్ని బాగా బాయిల్ చేస్తూ మీగడ కట్టకుండా మొత్తం మనం దాన్ని క్రష్ చేస్తూ ఉండాలి అన్నమాట, కలుపుతూ ఉండాలి. లాస్ట్ కి ఇలా తయారవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇందులో వేసేయాలి. ఇది ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మళ్ళీ ఇది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత అప్పుడు మిల్క్ షుగర్ వేసుకుంటాం. సో ఇలా వేసిన తర్వాత దీన్ని ఎంతసేపు మనం ఉడకనివ్వాలి? ఇది ఒక 5 minutes ఉడకనివ్వాలి. ఓకే, ఒక 5 minutes ఉడికితే మనకి సరిపోతుంది. ఉడికిన తర్వాత అప్పుడు మనము షుగర్ ని మిల్క్ ని యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, మరి ఒక 5 minutes వెయిట్ చేద్దాం. మూత పెట్టి. మరి 5 minutes కంప్లీట్ అయింది కదండి, చూద్దాం శ్రీలక్ష్మి. దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం మిల్క్ షుగర్ యాడ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ షుగర్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత అప్పుడు మనం మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం. పాలు ఎంత క్వాంటిటీ వేసుకోవచ్చు? పాలు మన ఇష్టం. అది కూడా మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. ఒక కప్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా. సో కొంచెం తిక్కుగా కావాలి అనుకున్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకే, పాలు వేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా అంతా బాగా తిక్కుగా మరగాలండి. ఇంకొంచెం ఒక 5 minutes దీన్ని మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం స్టీమ్ పెట్టించుదాం. మళ్ళీ పెట్టించిన తర్వాత అప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఓకే, సో ఒక 5 minutes ఉడికింది అంటే కంప్లీట్ గా అయిపోయినట్లే. ఓకే, సో మరి 5 minutes వెయిట్ చేద్దాం. సో మొత్తం మరిగిపోయింది కదండి, ఇంకా బాయిల్ అయిపోయింది, మొత్తం మిక్స్ అయిపోయింది. సో ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటే మనం ఆల్మోస్ట్ అలా అయిపోయినది. స్టవ్ కట్టేసేయండి. శ్రీలక్ష్మి అది బౌల్ ఇస్తారా? సో ఒరిస్సా స్పెషల్ రబ్డీ పాయసం. శ్రీలక్ష్మి రబ్డీ పాయసం రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, వావ్, వేడి వేడి నోరూరించే రబ్డీ పాయసం రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. రబ్డీ పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రబ్డీ, ఫ్లేవర్డ్ బియ్యం, చక్కెర, పాలు, డ్రై ఫ్రూట్స్. రబ్డీ పాయసం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ ఉంచి బాండీలో తగినన్ని నీరు పోసి తర్వాత నానబెట్టిన ఫ్లేవర్డ్ బియ్యాన్ని హాఫ్ బాయిల్ అయ్యేలా ఉడకనివ్వాలి. తర్వాత రబ్డీని హాఫ్ బాయిల్డ్ రైస్ లో కలుపుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత చక్కెర, పాలు కలుపుకొని మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. అంతే, వేడి వేడి నోరూరించే రబ్డీ పాయసం రెడీ. సకలు రబ్డీ పాయసానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.